బూదిలి గ్రామం అంటే సత్యసాయి జిల్లాలో గోరంట్ల మండలం బూదిలి గ్రామంలో నివాసం ఉంటూ ఉన్నాను. అయితే నాకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఆమె స్కూల్ టీచర్గా కదిర్లో పనిచేస్తున్నారు. పెద్ద కుమారుడు చంద్రమోహన్. ఈయన చిన్నప్పటి నుంచి నేను ఎట్లా ఇచ్చేసిన అంటే ఏ విషయాలకు కూడా నేను ఆయనతో ఎప్పుడూ అరిసేది, నువ్వు చదివేలా, నువ్వు చదువుకో అని. ఇట్లా పెద్దవాడు అయినాడు. అయితే ఎక్కడో పుట్టి బూదిలి గ్రామం నుంచి ఇప్పుడు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ మంచి అనిపించుకుని దానికను నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఇప్పుడు 88 సంవత్సరాలు అయినా కూడా నేను ఈరోజు కూడా ఏదైనా అరిస్తే, ఏదైనా గట్టిగా మాట్లాడితే నాకు ఎదురు మాట్లాడ్డు, తాను ఊరికే పక్కకి వెళ్ళిపోతాడు. సర్లే మా అప్ప ఎప్పుడు ఉండేదే కానీ ఎప్పుడు అనుకుంటూ ఉంటాడు అరిసేదే మొదటి నుంచి. అట్లా ఆ విధంగా ఇప్పుడు ఈ పరిస్థితికి ఇట్లా ఈ ఉద్యోగం నుంచి భగవంతుని కృపతో మేము 5:30కి వచ్చినాము. అబ్బా మీరు వస్తూ ఉన్నట్టే నాకు ప్రమోషన్ తీసుకొచ్చిన్నారు అని. ఏమిటి ఇట్లా అంటా ఉన్నాడు అంటానంటే ఇట్లా అయిందప్ప. ఓకే సరే, సంతోషము. ఇప్పటికీ నా మనసు చాలా సంతోషమైంది. అయితే కుమారుని పొగడకూడదు అంటాను పెద్దోళ్ళు అంటారు. ఆశీర్వాదం చేయలే కానీ పొగడకూడదు. అయితే నేను పొగడకుండా ఉండలేకపోతా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు మీరేమో తలసొద్దండి, ఏమి ఈయన కొడుకుని ఇట్లా పొగుడతాడు అని. చిన్నప్పటి నుంచి అంతే. నేను ఎప్పుడైనా ఏదన్నా అరిచినా అంటే ఇంకా నా చిన్న కొడుకన్నా నా మీద రోంత తిరుక్కుంటా ఉండే, ఈయన తిరుక్కుంటా ఉండలేదు. మీకు ఒక సపోజ్ చెప్తాను. ఒక దఫా ఏమైందంటే, నేనెట్టు పూర్వకాలం మనిషి, ఏమన్నా అనుకూలం అవుతా ఉందా అంటే, ఇప్పుడు జరిగినవి ఇది నిజము, అబద్ధం చెప్తా ఉండే. కొన్ని సంవత్సరాల కిందట ఏమన్నా నీకు అనుకూలం ఉందా అంటే ఉద్యోగంలో అన్నప్పుడు, ఏమోపా నీవు ఇట్లా అడుగుతావు, ఒక భార్య 2 పిల్లల్ని పెంచేదానికి ఎంత కావాలా చెప్పు, నేను అంతేనప్పా ఆ సిస్టంలోనే ఉన్నాను అని. సరే మంచిది నాయన, నీవు అట్లే ఉండు, భగవంతుడు నీకు మంచిది చేస్తాడు. మనకేమి ఇప్పుడు ఏదో నేను చిన్న వ్యవసాయదారుణ్ణి, పెద్ద వ్యవసాయదారుని ఏం కాదు. కాబట్టి ఏదో మీరు ఇంత పెరిగి పెద్దోళ్ళు అయినారు, ఇంత మాత్రము ఉన్నారు. ఇంక నా చిన్న కొడుకు బెంగళూరులో ఏదో వ్యాపారం చేసుకుంటూ ఆయన అక్కడ ఇంప్రూవ్ అయినాడు. ఈయన ఇట్లా ఈడ ఉన్నాడు. ఇప్పుడు